సో అందరికీ నమస్కారం. మొదటగా మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతవరకు కూడా చాలా చక్కగా ఇటు కవర్ చేయడంలో కానీ కోఆపరేట్ చేయడంలో కానీ అన్నిట్లో కూడా చాలా మన ఎన్టీఆర్ జిల్లాలో బాగా జరిగింది అనుకుంటున్నాను. సో బిఫోర్ పోలింగ్కి ముందు కానీ ఆన్ ద డే పోలింగ్ కానీ ఆఫ్టర్ పోలింగ్ అయినాక రిసెప్షన్ కానీ చాలా సిస్టమేటిక్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మంచి కోఆర్డినేషన్, ఇటు ఆర్ఓస్తో ఉండేటువంటి కోఆర్డినేషను, క్యాండిడేట్స్తో ఉండేటువంటి అండ్ కోఆర్డినేషను, తర్వాత మీడియా అనేటువంటి కోఆర్డినేషన్ అంతా చాలా పర్ఫెక్ట్గా అనేటువంటి ఉంది. ఏదైనా చివరి ఘట్టం అనేది మన ఈ కౌంటింగ్ ఎల్లుండి జరగాల్సినటువంటి ఈ ఫోర్త్ ఈ చివరి యాక్టివిటీ కూడా ఇప్పటి వరకు జరిగినట్టుగానే ఇంకా బెటర్గా అనేటువంటి చేయడానికే దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడే చెప్పినట్టు జేసీ గారు మొత్తం మనకి సెపరేట్గా ఏసీ కౌంటింగ్కి పీసీ కౌంటింగ్కి సెపరేట్గా 14 వేరువేరుగా అనేటువంటి చేస్తాం. అంటే ఈ 14 196 ఈవీఎంకి సంబంధించినటువంటి కౌంటింగ్ హాల్స్. సో మనము ఇక ఒక 14 సెపరేట్గా పార్లమెంట్కి మొత్తం మనకి 17,596 వచ్చాయి ఈ పోస్టల్ బ్యాలెట్స్. అంటే ఇవి కాకుండా ఈటీపీబీఎస్ యాడ్ చేయలేదు. ఈటీపీబీఎస్ మరొక 153 అనేటువంటి ఉన్నాయి. ఇంకా రేపు ఎల్లుండి అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. సో అవి కాకుండా మనకి 17,596 ఉన్నాయి కాబట్టి దానికి మనకి 14 టేబుల్స్లో సో అది మ్యాక్సిమం మనం ఏమనుకుంటున్నామంటే 2 రౌండ్స్లోనే అనేటువంటిదే కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఒక్కొక్క రౌండ్కి మినిమం 3 అవర్స్ పట్టినా ఒక 6 అవర్స్. అది 8 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి సో కంపైలేషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయ్యేసరికి బై 2:30 3 o'clock అనేటువంటి కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. అంటే మొదటి రౌండ్లో సుమారుగా ఒక 620 ఇచ్చి ఉంటే 14 రౌండ్స్కి అనేటువంటిది సగం అయిపోతాయి. నెక్స్ట్ కూడా బ్యాలెన్స్ కూడా సగం అవుతాయి. సో దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటున్నాం. దాంట్లో కూడా చాలా క్లియర్గా పోస్టల్ బ్యాలెట్లో ఎలా అంటే రేపు మన ఆర్ఓస్ దగ్గర ఉండి ఇక్కడ మన దగ్గర మన సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నవన్నీ కూడా రేపు మన పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్తాం. క్యాండిడేట్స్కి ఏజెంట్స్ అందరికీ కూడా చెప్పాం. ఇక్కడ నుండి షిఫ్ట్ అయిపోయాక ఎల్లుండి మార్నింగ్ అనేది మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ బై 6:30 to 7 మధ్యలో మళ్ళీ ఓపెన్ చేసుకొని హాల్లో రెడీ చేసుకొని బండ్లింగ్ రెడీ చేసుకొని దానికి తగ్గట్టుగా ఏ టేబుల్కి ఎలా ఇవ్వాలి ఏంటి ఇవ్వాలి అంటే దాంట్లో మనం ఏంటంటే ఈసారి ఈ కౌంటింగ్ సూపర్వైజరు, కౌంటింగ్ అసిస్టెంట్స్, తర్వాత మైక్రో అబ్జర్వర్స్ ఇదంతా కూడా ఒక 4 ఒకే టైం యాక్టివిటీ చేసేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే 13C అనే పెద్ద కవర్ని కట్ చేయడం కానీ, లోపట ఉండేటువంటి డిక్లరేషన్ని తీసి దాన్ని స్క్రూటినీ చేసుకోవడం కానీ, అదే టైంలో 13B స్క్రూటినీ చేసుకోవడం కానీ, దెన్ అదే టైంలో డిక్లరేషన్ని వ్యాలిడ్ అయితే ప్రాపర్ ప్లేస్లో పెట్టుకోవడము, అండ్ 13B వ్యాలిడ్ అయితే దాన్ని ప్రాపర్గా పెట్టుకోవడము, ఒకవేళ రిజెక్ట్ అయితే దీనికి తగ్గట్టుగా అనేది సపరేట్గా ప్లేస్ చేసుకోవడము, సేమ్ టైం దానికి తగ్గ రిజెక్టెడ్ రీజన్స్తో స్టాంప్ అనేటువంటి వేసుకోవడము. సో ఇదంతా కూడా పర్ఫెక్ట్ అనేటువంటి దాంతో కోఆర్డినేషన్తో చేస్తే తప్ప మనకు ఒక 500 ఉన్నాయనుకోండి, 500కి యావరేజ్గా మనకి మేము 10-15 seconds దాని తగ్గట్టుగా చేసుకుంటేనే 3.5 hours పడుతుంది. సో అంతా ఇప్పటికే డ్రై రన్ అనేటువంటి చేసుకొని సో బై 3:30కి అనేటువంటిది పోస్టల్ బ్యాలెట్ పార్లమెంట్కి కంప్లీట్ చేయాలనేటువంటి దాంతో మా ప్లాన్ ఉంది. ఇక అసెంబ్లీస్కి సంబంధించింది అన్న యావరేజ్ లీస్ట్ అయితే 1800 దగ్గరలో వెస్ట్కి ఉంది, హైయెస్ట్ 3100 ఈస్ట్ విజయవాడ ఈస్ట్ ఉంది. సో కాబట్టి వాటిని కూడా అన్న యావరేజ్ దానికి కూడా 3 hours తీసుకుంటే అది కూడా బై 3 o'clock అనేటువంటిదే కంప్లీట్ చేయొచ్చు అనుకుంటున్నాం. ఈటీపీబీఎస్ మనకి నార్త్ కోస్టల్ అలా 5,000 6,000 అలా లేవు మనకి. కేవలం ఇంతవరకు వచ్చినటువంటి ఎంటైర్ డిస్ట్రిక్ట్ అనేటువంటిదే ఒక్కొక్క దానికి 30, 40, 50 ఉన్నాయి. ఓవరాల్గా కలుసుకుంటే ఇప్పటికి ఒక 153 అనేటువంటి ఉన్నాయి. మరికొన్ని మహా అయితే ఒక 10-15 అనేటువంటి అన్నీ యాడ్ అవుతాయో. బట్ మ్యాక్సిమం మనం ఇచ్చింది అయితే 392, 392. కాబట్టి అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒక 175 దగ్గరలో రావచ్చేమో. సో అది కూడా 4th మార్నింగ్ 8 o'clock వరకు దానికి ఆ ప్రొవిజన్ ఉంది తీసుకోవడానికి. సో దానికి మాత్రం సపరేట్గా వీటితో కలపకుండా
ఈటీపీబీఎస్ స్కానింగ్కి సపరేట్గా మెషిన్స్ పెట్టుకున్నాం. ఈటీపీబీఎస్ కూడా అక్కడే ఏ టేబుల్ అయితే ఉందో ఆర్ఓ టేబుల్ దగ్గర తీసుకువెళ్ళి దాన్ని కౌంట్ చేసుకుంటాం. ఎందుకంటే ఈటీపీబీఎస్కి సంబంధించినటువంటి వచ్చినవి ఏవైతే ఉన్నాయో దాంట్లో 13Aలో డిక్లరేషన్తో పాటుగా ఆ కింద డిజిగ్నేషన్ డీటెయిల్స్ అనేటువంటివి ఉండాలి. మిగిలిన వాటికి అన్నిటికీ అవసరం లేదు. ఓన్లీ ఈటీపీబీఎస్ అనేది అది మనం ఏర్పాటు చేయలేదు కదా, గవర్నమెంట్ అంటే ఇప్పుడు మన డిఈఓ ఏర్పాటు చేయలేదు కాబట్టి, మనము వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయలేదు కాబట్టి ఈ 150, 153 ఏవైతే ఉన్నాయో దాన్ని సపరేట్ చిన్న ప్రొసీజర్ ఉంది. 13Aని డిక్లరేషన్ చేసేటప్పుడు ఆ 13Aలో సీరియల్ నెంబర్ ప్రాపర్గా ఉందా లేదా, ఎలక్ట్రిక్ సిగ్నేచర్ లేదా ఉందా లేదా, అటెస్టేషన్ అనేటువంటిది ఉందా లేదా, ఆ అటెస్టేషన్ సంబంధించినటువంటి డెసిగ్నేషన్ డీటెయిల్స్ కూడా ఉన్నాయా లేవో మాత్రం ఈటీపీబీఎస్కి మాత్రం చూస్తాం, మిగిలిన వాటికి అనేటువంటి చూడం. సో దాని తగ్గట్టుగా చాలా క్లియర్గా ఆర్ఓలకి, ఏఆర్ఓలకి అండ్ కౌంటింగ్ సూపర్వైజర్స్కి, కౌంటింగ్ అసిస్టెంట్స్కి, మైక్రో అబ్జర్వర్స్కి చాలా క్లియర్గా అనేటువంటి చెప్పాం. ఈవీఎం కౌంటింగ్ సంబంధించిన దాంట్లో కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి, ఒక రౌండ్ అనేటువంటిది మ్యాక్సిమం 25 minutes కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. సో 25 minutes అనుకునంటే హైయెస్ట్ మనకి 22 rounds, అంటే 22 అంటే పేరుకి 22 కానీ లాస్ట్ రౌండ్ అనేటువంటిది 4, 2 అలాగే ఉన్నాయి. సో మ్యాక్సిమం 21 rounds అనుకున్నటువంటిది హైయెస్ట్ అనుకుంటే, లీస్ట్ అనేటువంటిది మనకి 16 rounds అనేటువంటిది పేరుకంటే అది 16 కానీ 15 ప్లస్ ఒక 6, 7 అలా వస్తాయి. సో కాబట్టి అవి కూడా మనకి ఎలా అనుకుంటున్నామంటే 25 minutes per round కాబట్టి ఆన్ అన్ యావరేజ్ మనకి 130 to 330 మధ్యలో అనేటువంటిది ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నట్టుగా మేము అనుకుంటున్నాం. మేబీ కొన్ని 230కి అయిపోవచ్చు, కొన్ని 330కి అవ్వచ్చు, మ్యాక్సిమం 330 లోపు ఇది కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. సో ఈ రెండు అయిపోయాక దెన్ మనం రిజల్ట్ షీట్ అని చెప్పి Form 20 ఉంటుంది. ఆ Form 20 రిజల్ట్ షీటు కన్సాలిడేట్ చేసుకొని దెన్ మనకి వీసీబీ అని చెప్పి ఒక యాక్టివిటీ ఉంటుంది. అంటే వీవీప్యాట్కి సంబంధించిన దాంట్లో ఒక 5 మ్యాండేటరీ వెరిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఆ మ్యాండేటరీ వెరిఫికేషన్ కూడా మనకు 1 గంటన్నర అనేటువంటిది ప్రాసెస్ అనుకుంటే బై 5-6 o'clockకి మనము Form 21Cలో, అంటే Form 21Cలో డిక్లరేషన్ అనేటువంటి ఇవ్వాల్సి వస్తుంది. మా టార్గెట్ అనేటువంటిది 5-6 లోపుగా అనేటువంటిది, అంటే కంప్లీట్ డిక్లరేషన్ పార్ట్ కూడా కంప్లీట్ అయ్యి, అంటే డిక్లరేషన్ 21C, 21E అండ్ సర్టిఫికేట్, ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాలనుకున్నది. అది నేను మ్యాక్సిమం అంటే అవుటర్ అనేటువంటిది లిమిట్ అనేటువంటి చెప్పాను, దానికన్నా ముందు అనేటువంటి కొంత అనేటువంటి అవ్వచ్చు. సో ఇది ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాము. ఈవీఎంస్ సంబంధించిన ఇప్పుడే జేసీ గారు చెప్పినట్టు మనకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 8:30కి స్టార్ట్ అవుతుంది. అండ్ పోస్టల్ బ్యాలెట్ అన్నీ ఇదర్ అసెంబ్లీ అవ్వచ్చు, పార్లమెంట్ అవ్వచ్చు, 8 o'clockకే స్టార్ట్ అవుతుంది. అండ్ మన పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ అనేది 8 o'clock అనేటువంటి స్టార్ట్ అవుతుంది. సో దానికి తగ్గట్టుగా మనకి ఇప్పటికే మీ అందరికీ తెలుసు లొకేషన్, మనకి ఇటు నోవా ఇంజనీరింగ్ కాలేజు, నిమ్రా ఇంజనీరింగ్ కాలేజు, నిమ్రా మెడికల్ కాలేజు. అక్కడ లొకేషన్ 1లో మనకు ఒక 2 బిల్డింగ్స్, 4 కౌంటింగ్ హాల్స్ అనేటువంటి 4 సెగ్మెంట్స్కి సంబంధించింది ఉంది. మనకి లొకేషన్ 2లో నిమ్రా ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 2, నిమ్రా మెడికల్ కాలేజీలో మైలవరంకి సంబంధించింది అంటే మొత్తం 3 ఇక్కడ ఉన్నాయి. అండ్ పార్లమెంట్కి సంబంధించింది కూడా ఇటు నిమ్రా మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా కౌంటింగ్ ఏజెంట్స్, ఎలక్షన్ ఏజెంట్స్, దాని క్యాండిడేట్స్ అందరికీ కూడా ప్రాపర్గా ఇప్పటికే చెప్పాం ఎన్నెన్ని టేబుల్స్ ఉంటాయనుకొని చెప్పి, దానికి తగ్గ రిటర్న్ నోటీస్ అనేటువంటి ఇచ్చున్నాం. సో వాళ్ళు ఏ టైంకి రిపోర్ట్ అవ్వాలా ఎలా అనుకొని చెప్పేసి అని. సో మెజారిటీ క్యాండిడేట్స్ అనేటువంటిది ఎలక్షన్ ఏజెంట్స్ రిక్వెస్ట్ చేసింది ఏంటనుకోనంటే, సో వాళ్ళకి బస్సెస్ ద్వారా అనేటువంటిది మ్యాక్సిమం తీసుకొస్తాము కాబట్టి మాకు అప్ టు దట్ నేషనల్ హైవే దగ్గర ఉన్న ఆ మెయిన్ గేట్ వరకు మా బస్సు వస్తుంది అలౌ చేయండి అనుకొని చెప్పి, ఒకవేళ బస్సు రాకపోతే అక్కడ వరకు వచ్చి ఆ నేషనల్ హైవే పాయింట్ నుండి లోపలికి షటిల్ సర్వీస్ లాగా ఒక 4-5 బస్సులైనా పెట్టండి, 600-700 మీటర్లు అనేటువంటి అడగడానికి కష్టంగా ఉంటుంది అనుకొని చెప్పేసి దాని తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం. మొత్తం ఈ కౌంటింగ్ స్టాఫ్ వీళ్ళు కూడా అనేటువంటిది డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి కూడా అదే విధమైన ఫెసిలిటీ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ ఒక 50% అనేటువంటిది డైరెక్ట్గా ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే రిపోర్ట్ అవ్వమన్నాం. సో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ ఒక 15 బస్సెస్ అనేటువంటి ఉంటాయి. దీంతో మెజారిటీ ఒక 50% అనేటువంటిది అక్కడే బై 6 o'clock అక్కడ తీసుకువెళ్ళేటట్టుగా ఆల్ కౌంటింగ్ స్టాఫ్కి అనేటువంటిది ప్లాన్ చేసుకుంటున్నాం. ఒకవేళ కౌంటింగ్ ఏజెంట్స్ ఇటు మైలవరం, తిరువూరు నుండి ఎవరైనా వచ్చేటట్టుగా ఉంటే అక్కడ కొండపల్లి దగ్గర కొన్ని బస్సెస్ ఒక 5 పెట్టుకుంటున్నాం.
అటు జగ్గయ్యపేట నందిగామ నుండి వచ్చే వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఉంటే అక్కడ కేతనకొండ అండ్ మన మూలపాడికి దగ్గరలో అనేటువంటిది ఒక 5 పెట్టుకుంటున్నాం. ఇటు నుండి మన సిటీ నుండి అనేటువంటి ఫర్దర్గా ఎవరైనా ఫర్దర్గా వచ్చేటప్పుడు ఆ ఫెర్రీ పాయింట్ కన్నా ముందు ఎక్కడైతే ఉందో మన సర్కిల్ ఇబ్రహీంపట్నం సర్కిల్ అక్కడ కూడా అనేటువంటిది ఒక 5 అనేటువంటి పెట్టుకుంటున్నాం. సో దాని తగ్గట్టుగా పర్ఫెక్ట్గా మాకు పార్కింగ్ ఏరియాస్ ఇటు నోవా కాలేజ్ దగ్గర ఉండేటువంటి 3 పార్కింగ్ ఏరియాసు, నిమ్రా కాలేజ్ దగ్గర ఉండేటువంటి 2 పార్కింగ్ ఏరియాసు, నేషనల్ హైవేకి ఎడం వైపు ఉండేటువంటి పార్కింగ్ ఏరియాస్ మొత్తం కలిసి ఈ పార్కింగ్ ఏరియాస్లో ప్రాపర్గా ఎవరికి ఎలా అనేటువంటిది కూడా ప్లాన్ చేసుకున్నాము. సో క్యాండిడేట్స్ ఎలక్షన్ ఏజెన్సీకి సంబంధించినంత వరకు వాళ్ళ వెహికల్స్ డైరెక్ట్గా అంటే మొత్తం మాకు సుమారుగా 113 మంది టోటల్గా 7 నియోజకవర్గాలు అండ్ మన పార్లమెంట్లో కలుపుకొని 17 మంది అంటే నోటాలతో తీసేస్తే మొత్తం 113 అనేటువంటి క్యాండిడేట్స్ అనేటువంటి మాకు ఉన్నారు. సుమారుగా మాకు ఒక 100 వరకు అనేటువంటి ఎలక్షన్ ఏజెంట్స్ అపాయింట్ చేసుకుని ఉన్నారు. కాబట్టి వీళ్ళలో సుమారుగా ఒక 75%, 80% అనేటువంటి వస్తారు అనుకునంటే దానికి ఎన్ని వెహికల్స్ అనేటువంటిది లోపల పెట్టుకోవాలి, వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎంట్రీ క్యాండిడేట్స్కి ఎలక్షన్ ఏజెంట్స్కి ఏ ఎంట్రీలో తీసుకోవాలి, వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి అంటే వాళ్ళకి ఎలా 2 పద్ధతులు ఉన్నాయి. అటు మీడియా ఎక్కడైతే ఉందో మీడియా దగ్గరే క్యాండిడేట్స్ ఎలక్షన్ ఏజెంట్స్ అనేటువంటిది అక్కడ మీడియా సెంటర్ దగ్గరే పెట్టుకుంటూ మధ్యలో వెళ్ళి వాళ్ళు కౌంటింగ్ హాల్స్ దగ్గరికి అనేటువంటిది వెళ్ళి మధ్యలో మళ్ళీ వస్తూ ఉంటారు. దట్స్ అప్ టు దెమ్. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఎందుకంటే వాళ్ళకి సంబంధించింది మీడియాకి సంబంధించినటువంటి ఎంట్రీ అనేటువంటిది సెపరేట్ ఎంట్రీ అంటే ఏజెంట్స్ అండ్ కౌంటింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి మెయిన్ బిల్డింగ్లోకి ఉండే ఎంట్రీతో సంబంధం లేకుండా వీళ్ళని అలా ప్లాన్ చేసుకొని, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా మొబైల్స్ మేము అలౌ చేయాలి కాబట్టి అప్ టు ది మీడియా సెంటర్ వరకు మేము మొబైల్స్ అరేంజ్ చేయాలి. మీడియా సెంటర్ నుండి బయటకు వచ్చినప్పుడు మీ మొబైల్ని మీరు అక్కడ డిపాజిట్ చేసి నేను బయటికి రావాల్సి వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాం. కౌంటింగ్ స్టాఫ్కి ఎవరు కూడా అసలు మొబైల్ తీసుకురావద్దు అనుకొని చెప్పి మీ ద్వారా ఇప్పటికే చాలా చెప్పున్నాము. ఇఫ్ ఇట్ ఆల్ ఎవరైనా ఒకవేళ తీసుకొస్తే వాళ్ళకి సపరేట్గా మొబైల్ కలెక్షన్ సెంటర్ అని పాయింట్స్ అనేటువంటి పెట్టుకున్నాము. కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఎవరు తీసుకురావద్దు అన్నాము. ఇఫ్ ఇట్ ఆల్ వాళ్ళు తీసుకొస్తే వాళ్ళకి కూడా మొబైల్ కలెక్షన్ గురించి సపరేట్గా టీమ్స్ వేసుకున్నాము, సపరేట్గా పాయింట్స్ పెట్టుకున్నాము. సో దెన్ కౌంటింగ్ ఏజెంట్స్ వరకు వచ్చేసరికి మనకి కేవలం 17C Part 1 అనేటువంటిది ఉంటుంది. అంటే ఆ రోజు ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఏది మన పోలింగ్ జరిగినప్పుడు 17Cలో ఉండేటువంటి Part 1 అనేటువంటి వాళ్ళ దగ్గర ఉంటుంది. అది తీసుకురమ్మని చెప్పాము. అండ్ వైట్ పేపర్స్ అనేటువంటి తీసుకురమ్మని చెప్పాము. కేవలం ఈ 2 మాత్రమే అనేటువంటిది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఫర్దర్గా రివైజ్ చేశాము. వాళ్ళకి కావాల్సినటువంటి ఎగ్జామ్ ప్యాడ్ కానీ రాసుకోవడానికి అది మేమే సప్లై చేస్తాము. వాళ్ళకి సంబంధించినటువంటి పెన్ కూడా అనేటువంటిది మేమే సప్లై చేస్తాము. వాళ్ళకి సంబంధించినటువంటి టోటలింగ్ చేసుకోవడానికి క్యాలిక్యులేటర్ కూడా అనేటువంటిది మేమే సప్లై చేస్తాము. కాబట్టి సో కౌంటింగ్ ఏజెంట్స్ కేవలం 17C ఆల్రెడీ ఉన్నటువంటి Part 1 అనేటువంటి తెచ్చుకొని వైట్ పేపర్స్ అనేటువంటి తెచ్చుకుంటే సరిపోతుంది. వాళ్ళకి సంబంధించినంత వరకు డ్రింకింగ్ వాటరు, వాళ్ళకి సంబంధించినటువంటి బ్రేక్ఫాస్టు, వాళ్ళకి సంబంధించినటువంటి లంచు, వాళ్ళకి సంబంధించినటువంటి స్నాక్స్ అనేటువంటి ముందుగానే మేమే ఏర్పాటు చేసుకుంటున్నాం. తర్వాత ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి దగ్గర ఎంతమంది ఏ విధంగా అని చెప్పి తీసుకుంటాం. ఓకే, దర్ ఇస్ ఏ సెపరేట్ లైక్ 80 రూపీస్ అండ్ 150 రూపీస్ 20 రూపీస్ ఉంది. దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటాం. సో కాబట్టి వాటిని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలనుకునే దగ్గరలో ఉంటే అలాంటిది కూడా కాదు, మేమే అక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది ఉదయం 6 గంటకి అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటున్నాం. అక్కడ ఇటు కౌంటింగ్ ఏజెంట్స్ అవ్వచ్చు, క్యాండిడేట్స్ అవ్వచ్చు, ఎలక్షన్ ఏజెంట్స్ అవ్వచ్చు, కౌంటింగ్ స్టాఫ్ అవ్వచ్చు, మీడియా పర్సనల్ అవ్వచ్చు, దెన్ అసిస్టెంట్స్ మన ఆర్ఓలకి ఏఆర్ వాళ్ళకి సపోర్టింగ్గా ఉండేటువంటి స్టాఫ్ అవ్వచ్చు, ఆర్ పోలీస్ అవ్వచ్చు. వీళ్ళందరికీ కూడా దాని తగ్గట్టుగా ప్రాపర్గా ఈ లాజిస్టిక్ సపోర్ట్ ఏదైతే ఉందో ప్రాపర్ వాటర్, ప్రాపర్గా డ్రింకింగ్ వాటర్, ప్రాపర్గా టాయిలెట్స్, ప్రాపర్గా స్నాక్స్, ప్రాపర్ టీ అండ్ కాఫీ అండ్ ఆల్ ద లాజిస్టిక్స్ అనేటువంటి ప్రాపర్గా అరేంజ్ చేసుకుంటున్నాం. మీడియా సెంటర్ దగ్గరికి వచ్చేసరికి ఏ రౌండ్ది అయితే ఆ రౌండ్ది అనేటువంటిది వెంటనే అక్కడ చేయడానికి 2 లొకేషన్స్లో 2 మీడియా సెంటర్స్ అనేటువంటి ప్లాన్ చేసుకున్నాం. ఆ మీడియా సెంటర్స్ దగ్గర కూడా ప్రాపర్గా డిస్ప్లే వచ్చేటట్టుగా అక్కడ వెంటనే మీకు ఫిజికల్ కాపీ ప్రింట్ చేసి రౌండ్ వైజ్ స్టేట్మెంట్స్ అనేటువంటి ఇచ్చేటట్టుగా, సో దాని తగ్గట్టుగా ట్రెండ్స్ నాట్ ఓన్లీ హియర్ అండ్ అదర్ ఎంటైర్ ఇండియాకి సంబంధించిన ట్రెండ్స్
తెలుసుకునేటట్టుగా దాని తగ్గట్టుగా టీవీస్ అనేటువంటివి అదంతా కూడా అనేటువంటి పెట్టుకుంటున్నాం. సో ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇటు మీడియాకి, క్యాండిడేట్స్, ఎలక్షన్ ఏజెంట్స్ సంబంధించిన కూర్చునేది అనేది ప్రాపర్గా అక్కడ ఉంటుంది. సో మనం ఇంటర్నెట్ స్పీడ్ కూడా 300 వరకు అనేటువంటి పెట్టుకున్నాం కాబట్టి చాలా స్పీడ్ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ ఇంటర్నెట్ అనేటువంటిది కూడా అనేటువంటిది మనం బ్యాకప్ అనేది పెట్టుకున్నాం. ఎలక్ట్రిసిటీ అనేటువంటిది బ్యాకప్ అనేటువంటిది పెట్టుకున్నాం. సో మీడియాకి సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అప్ టు నేషనల్ హైవే దగ్గర అనేటువంటి కాకుండా నేషనల్ హైవే నుండి లోపట ఉండే అక్కడ ఆ లోపల 4 పార్కింగ్స్ ఉన్నాయి. ఆ పార్కింగ్స్ వరకు అనేటువంటి తీసుకువెళ్ళి అనేటువంటి పెట్టుకోవచ్చు. అండ్ క్యాండిడేట్ ఏజెంట్స్కి సంబంధించింది అయితే లోపలికి ఉండదు. ఓన్లీ మీడియాకి అండ్ క్యాండిడేట్స్కి అండ్ ఎలక్షన్ ఏజెంట్స్కి అండ్ మా ఆ ఏఆర్ఓలు ఎవరైతే తహసీల్దార్ అండ్ అబోవ్ క్యాడర్ మాత్రమే ఆ నేషనల్ హైవే నుండి లోపలికి ఉండేటువంటి పార్కింగ్లో ఉంటాయి. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇందాక మీరు అన్నట్టు బస్సులు లేకపోతే వస్తే నేషనల్ హైవే దగ్గర ఉన్న పార్కింగ్కి ఎడం వైపు ఉన్న దాంట్లో ప్లాన్ చేసుకుంటున్నాం. సో దాంట్లో కాబట్టి మీడియా కోఆర్డినేషన్లో కానీ, క్యాండిడేట్స్ కోఆర్డినేషన్లో కానీ, ఎలక్షన్ ఏజెంట్స్ కోఆర్డినేషన్లో కానీ, ఇటు ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ కోఆర్డినేషన్లో కానీ అంతా కూడా అపాయింట్మెంట్స్ కూడా అయిపోయినాయి. ఇప్పటికే సుమారుగా మాకున్న దాని ప్రకారంగా అయితే మొత్తం కౌంటింగ్ ఏజెంట్స్ ఓవరాల్గా ఒక 2200 వరకు అనేటువంటిది రావచ్చు అని అనుకుంటున్నాము. సో టోటల్ నెంబర్ అనేటువంటిది విల్ కన్వే. మాకు పీసీకి సంబంధించినటువంటి ఏజెంట్స్, దెన్ ఏసీకి సంబంధించినటువంటి ఏజెంట్స్. సో కాబట్టి ఏజెంట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అనేటువంటి ఎక్కడ కూడా అనేటువంటి అపాయింట్మెంట్ కానీ దేంట్లో కానీ ఎటువంటి ఇష్యూస్ అనేటువంటివి లేవు. ఇక మనకి ట్రైనింగ్ కూడా ఈరోజు ర్యాండమైజేషన్ పార్ట్ కౌంటింగ్ పర్సనల్ యొక్క ర్యాండమైజేషన్ ఈరోజు ఈవినింగ్ కంప్లీట్ చేస్తాము. రేపు రెస్పెక్టివ్ ఆర్ఓస్ మళ్ళీ రెండో ట్రైనింగ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా ఐడి కార్డ్స్, ఇటు ఏజెన్సీకి సంబంధించిన ఐడి కార్డ్స్ అవ్వచ్చు, కౌంటింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ అవ్వచ్చు, స్టాఫ్కి మిగిలినటువంటి ఆర్ఓలకి, తర్వాత ఏఆర్ఓలకి, మిగిలినటువంటి సపోర్టింగ్ స్టాఫ్కి అందరికీ కూడా అనేటువంటిది ప్రాపర్గా అనేటువంటి పెట్టుకున్నాం. ఈటీపీబీఎస్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా స్కానర్స్ అవ్వచ్చు, దానికి తగ్గ సిస్టమ్స్ అవ్వచ్చు, దానికి తగ్గ ప్రింటర్స్ అవ్వచ్చు ప్లాన్ చేసుకున్నాం. రౌండ్ వైజ్ అనేటువంటిది రావడానికి కావాల్సిన ఎన్కోర్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా అనేటువంటి పెట్టుకున్నాం. సో కంప్లీట్ అన్ని విధాలుగా ఇటు సెక్యూరిటీ పరంగా మీకు స్ట్రాంగ్ రూమ్కి ఏ సెక్యూరిటీ అనేటువంటిది ఉందో సిమిలర్ సెక్యూరిటీ ఇంకా మరికొంత మొత్తం అక్కడ ఈ బిల్డింగ్స్లో ఉన్నటువంటి దాంట్లో కూడా స్టేట్ పోలీస్ ఎవరు ఎంటర్ కారు. ఎంటైర్ బిల్డింగ్స్ అనేటువంటిది అండర్ కంట్రోల్ ఆఫ్ సిఆర్పిఎఫ్లో ఉంటారు. ఏమైనా ఒకవేళ ఆర్ఓ స్టేట్ పోలీస్ అవసరము అనుకుంటే అప్పుడు మాత్రమే వస్తారు. అదర్వైజ్ ఎంటైర్ ఆ బిల్డింగ్ లోపలికి బిల్డింగ్ యొక్క మొత్తం కంట్రోల్ అనేటువంటిది సిఆర్పిఎఫ్ కంట్రోల్లో ఉంటుంది. ఆ బిల్డింగ్ నుండి ఇటు మీడియా పాయింట్ నెక్స్ట్ ఉన్న ప్రెమిసెస్ కంట్రోల్, ఆ ప్రెమిసెస్లోకి మొత్తం అంతా కూడా స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ అనేటువంటి ఉంటుంది. ఆ ప్రెమిసెస్ గోడ నుండి బయట నేషనల్ హైవే వరకు ఈ పార్ట్ అంతా కూడా అనేటువంటి సివిల్ పోలీస్ అనేటువంటి ఉంటుంది. సో కంప్లీట్గా ఇన్సైడ్ అనేటువంటిది ప్రెమిసెస్ అంతా కూడా మనం కంప్లీట్గా సీసీటీవీ కెమెరాస్ అనేటువంటి ఉన్నాయి. సో కాబట్టి అన్ని విధాలుగా ఇటు సిఆర్పిఎఫ్ మెజర్స్ అండ్ స్టేట్ పోలీస్ అండ్ ఆర్మ్డ్ పోలీస్ అండ్ మనకి సీసీటీవీస్ అన్ని విధాలుగా అనేటువంటి చేసుకుంటున్నాం. సో మాకైతే మేము ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అలాంటి దాంతో అది కూడా మేము క్లియర్గా చెప్పాం. లైక్ ఎక్కడైనా ఒకవేళ డేటా సిఆర్సి చేసి మాక్ పోల్ డేటా క్లియర్ కానప్పుడు సో అటువంటి సియుని ఏం చేయాలా అనుకొని చెప్పి ఇప్పుడు మాకు ఆల్రెడీ ప్రీ ఐడెంటిఫైడ్ కేసెస్ ఉన్నాయి. మాకు ఒక పార్లమెంట్లో ఒక 7 అండ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి దాంట్లో 5 అని చెప్పి ప్రీ ఐడెంటిఫైడ్. ఇంకా అది ఆన్ ద డే పోలింగ్ రోజు అనేటువంటిది ఇంకా పెరగచ్చు, అది 1, 2 అనేటువంటి ఇంకా పెరగచ్చు. సో కాబట్టి ఈ ప్రీ ఐడెంటిఫైడ్ అనేటువంటి కేసెస్లో దాంట్లో సియు అనేటువంటిది యాక్చువల్గా తీసుకురాము, కౌంటింగ్ హాల్లోకే తీసుకురాము. సో దాన్ని పక్కన పెట్టేస్తాం. లాస్ట్లో ఇప్పుడు రన్నర్ అండ్ విన్నర్కి మధ్య ఉండేటువంటి మార్జిన్ బేస్ చేసుకొని అప్పుడు దాని యొక్క వీవీప్యాట్ కౌంట్ చేయాలా లేదా అనేటువంటిది డెసిషన్ తీసుకుంటాం. సో కాబట్టి దాని మీద చాలా క్లియర్గా ఉంది. ఎక్కడైనా డేటా రిట్రీవ్ కాకపోతే మాకు బెల్ ఇంజనీర్స్ రెడీగా ఉంటారు. ఎక్కడైనా అంటే రిట్రీవ్ కాకపోవడానికి రీజన్ అనేటువంటి జనగా బ్యాటరీ ఎగ్జాస్ట్ అయిపోయి ఉండొచ్చు, కాబట్టి దానికి బెల్ ఇంజనీర్స్ అనేటువంటి అక్కడే అలాంటి వాటికి రిట్రీవ్ కానప్పుడు మనం కూడా వీవీప్యాట్కి సంబంధించినటువంటి కౌంటు అంతా అయిపోయిన తర్వాత మనకి మ్యాండేటరీ వెరిఫికేషన్ అని చెప్పి 5 వీవీప్యాట్స్ కౌంట్ చేయాల్సి వస్తుంది. దానికి తగ్గట్టుగా ప్రాపర్గా ఏర్పాట్లు అనేటువంటిది వీసీబీస్
ప్రాపర్గా ఏర్పాటు చేసుకున్నాము. ఆ కౌంటింగ్ అనేటువంటి దాని యొక్క డ్రై రన్ అది ఎలా ఉంటుంది ఏంటి ఏ విధంగా అనుకొని చెప్పి డ్రై రన్ కూడా అబ్జర్వర్ సమక్షంలో ఈరోజు రేపు అనేటువంటిది అది కూడా అనేటువంటి చేసుకుంటున్నాం. సో కాబట్టి ఎంటైర్ హార్ట్ అంతా ఏంటంటే వాట్ ఎవర్ ద డేటా వచ్చిందంతా కూడా డేటాని రౌండ్ వైజ్ ట్యాబులేషన్ ట్రెండ్ చేసుకొని ఆ రౌండ్ వైజ్ ట్యాబులేషన్ ట్రెండ్ని పర్ఫెక్ట్గా ఇటు అబ్జర్వరు అండ్ ఆర్ఓ కూడా ఓకే చేసుకున్నాక ఇటు మీడియాకి పంపించాల్సింది మీడియాకి, లోపల ఉండే కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా అక్కడ బ్లాక్ బోర్డులో అందరి ముందు సమక్షంలో రాసినప్పటికీ కూడా ఒకవేళ మాకు ఒక హార్డ్ కాపీ ఒకటి ఇవ్వండి అనుకొని చెప్పేసి అనుకునంటే వెంటనే అక్కడ జిరాక్స్ చేసి వాళ్ళందరికీ అనేటువంటిది ఇచ్చే ఏర్పాటు అనేటువంటిది రౌండ్ వైజ్ ట్రెండ్. తర్వాత ఈవెన్ మీడియా సెంటర్ దగ్గర కూడా మీకైతే వాట్సాప్ గ్రూప్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి దాన్ని తగ్గట్టుగా పెట్టుకుంటాం. వాట్సాప్లో పెట్టినా మీరు కూడా అనొచ్చు, మాకు పెట్టినప్పుడు కూడా హార్డ్ కాపీ అనేటువంటిది ఒకటి ఇవ్వండి అనుకొని చెప్పేసి అని దాని తగ్గట్టుగా అనేటువంటి మీకు కూడా అక్కడ కూడా వెంటనే అది జిరాక్స్ చేసి మీకు ఇవ్వడానికి అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటాం. డిస్ప్లే సిస్టమ్ డిస్ప్లే అనేటువంటి ఉంటుంది. 7 సెగ్మెంట్స్కి సంబంధించినటువంటి పార్లమెంట్కి సంబంధించింది వస్తుంది కాబట్టి ఆ 7 సెగ్మెంట్ల ట్రెండ్ అంతా కలుపుకొని దాన్ని మేము పార్లమెంటు యాజ్ ఏ హోల్ చెప్పాలి కాబట్టి మీకు ఏ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ తెలుస్తుంటుంది కాబట్టి 7 అనేటువంటిది మేము కలిపి మేము చెప్తే తప్ప ఫస్ట్ రౌండ్లో 7 సెగ్మెంట్లు యొక్క టోటల్ ఇది అనుకొని చెప్తే తప్ప మీకు తెలియదు. దానికి తగ్గట్టుగా ఒక టీం దాని మీద వర్కౌట్ చేస్తుంటుంది. వర్కౌట్ చేసి దానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఈ 7 సెగ్మెంట్స్ పార్లమెంట్కి సంబంధించిన రాగాన మేము టోటల్ చేసుకొని 7 సెగ్మెంట్ల యొక్క టోటల్ రౌండ్ ఇలా ఉంది అనుకొని చెప్పేసి అనేటువంటిది అది యాక్చువల్గా అయితే ప్రొసీజర్లో లేదు. బట్ ఆ డేటా ఎప్పటికెప్పుడు తెలియాలి కాబట్టి అది కూడా అనేటువంటి చేసుకుంటాం. సో కాబట్టి దానికి తగ్గట్టుగా సో ఎంటైర్ థింగ్ ఎంత యాక్యురేట్గా చేస్తాము, ఎంత టైంలో అనేటువంటిది కంప్లీట్ చేస్తామనుకున్నట్టుగా. సో కాబట్టి ఎక్కడ మాకు ఉండేటువంటి కౌంటింగ్ పర్సనల్, మా ఏఆర్ఓలు, మా ఆర్ఓలు ఎక్కడ ఎటువంటి డౌట్ అనేటువంటిది లేకుండా పర్ఫెక్ట్గా అనేటువంటిది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ట్రైనింగు హ్యాండ్ హోల్డ్ అనేటువంటిది అంతా చేస్తున్నాము. ఇంకా ఈరోజు రేపు కూడా అనేటువంటి ఉంది. ఇంకా దానికి తగ్గట్టుగా ఇంకా చిన్న చెక్ లిస్టులు అనేటువంటి తయారు చేసుకొని ఎక్కడైనా చిన్న ఇష్యూస్ అనేటువంటిది ఈవెన్ మేము ఎంత అంటే ఎలా వెళ్తున్నామంటే ఒకేసారి ఒకవేళ ఈ 2000-3000 మంది వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఫ్రిస్కింగ్ అనేటువంటిది కావాలి కాబట్టి ఎంత టైం తీసుకుంటుంది. సో ఎంత టైం అంటే ఎన్ని డిఎఫ్ఎండీస్ పెట్టాలా, ఎంత క్విక్గా అనేటువంటి లోపల తీసుకువెళ్ళాలా, ఇలా ఆ లెవెల్లో కూడా అనేటువంటి ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఎటువంటి కోఆర్డినేషన్ అనేటువంటి ఇష్యూస్ అనేటువంటివి ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా చేస్తాం. ఇక్కడంతా కూడా జనరల్గా ఈ వెహికల్స్ ఇంతవరకు అలౌ చేశారు, వీళ్ళని అలౌ చేయట్లేదు, వాళ్ళని అలౌ చేయట్లేదు, ఇలాంటివి అనేటువంటి ఉంటాయి. తర్వాత మనకు 2 లొకేషన్స్లో జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్కి సంబంధించిన క్యాండిడేట్స్, ఎలక్షన్ ఏజెంట్స్ ఇక్కడ నుండి అక్కడికి వెళ్తాము, అక్కడ నుండి ఇక్కడికి వస్తాము అనుకొని చెప్పి అనొచ్చు. సో కాబట్టి మా సెగ్మెంట్స్ అక్కడ కూడా ఉన్నాయి కదా, నేను క్యాండిడేట్ని సపోజ్ నేను నోవాలోనే నేను కంప్లీట్గా ఉండిపోతే ఎలా, నేను అక్కడ కూడా వెళ్ళి వస్తాను అనుకుని అంటే అందుకు నోవా దగ్గర ఒక వెహికల్ అనేటువంటిది ఓన్లీ ఆ క్యాండిడేట్స్కి మాత్రమే, ఎవరు పార్లమెంట్కి సంబంధించిన క్యాండిడేట్స్కి ఒక వెహికల్ పెట్టుకొని నిమ్రా వరకు తీసుకొస్తుంది. నిమ్రా దగ్గర ఒక వెహికల్ ఇంకోటి ఉంటుంది, ఇక్కడ తీసుకొస్తారు. విత్ ఇన్ ద నిమ్రా లోపు కూడా మళ్ళీ అగైన్ నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ నుండి నిమ్రా మెడికల్ కాలేజ్ లోపలికి నడవడానికి మళ్ళీ సుమారు 350 నుండి 400 మీటర్లు ఉంది. సో దాన్ని కూడా అనేటువంటిది లోపల అనేటువంటిది ఎక్స్క్లూజివ్గా ఒక వెహికల్ పెట్టుకుంటే అక్కడ నుండి మైలవరం కూడా వెళ్ళడానికి అన్నట్టుగా ఆ కోఆర్డినేషన్ కూడా చేసుకుంటున్నాం. సో కాబట్టి వాళ్ళు మేము ఇక్కడే రిస్ట్రిక్ట్ అయిపోయాము, ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాము అనేటువంటి పరిస్థితి అనేటువంటిది రాదు. సో దాని తగ్గట్టుగా సో పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేటువంటి ఉంది. అబ్జర్వర్స్ అంతా కూడా అనేటువంటి బై ఈవినింగ్ అనేటువంటి రిపోర్ట్ అవుతారు. సో ఈరోజు ఈవినింగ్ బై 7 o'clock అనేటువంటిది మన కౌంటింగ్ పర్సనల్కి సంబంధించినటువంటి ర్యాండమైజేషన్ అనేటువంటి కంప్లీట్ చేస్తాము. రేపు మన సెకండ్ ట్రైనింగ్ అనేటువంటి కంప్లీట్ చేసుకుంటాం. సార్ అంటే పార్లమెంటుకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ అంటున్నారా లేకపోతే ఈవీఎం అంటున్నారా? అంటే ఏ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ వేరువేరుగా ఉంటుంది కాబట్టి అంటే జస్ట్ లైక్ అసెంబ్లీది ఎలాగవుతుంటుందో పార్లమెంట్ సెగ్మెంట్ కూడా అలానే అవుతుంటుంది అంతే. అంటే ఇప్పుడు సపోజ్ మైలవరం ఉంది, 296 అనేటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే మొత్తం 21 రౌండ్లు కంప్లీట్ రౌండ్లు అవుతాయి. 22వ రౌండ్లో అనేటువంటివి మనకు రెండు ఉంటాయి. సేమ్ పార్లమెంట్ కూడా సేమ్. అంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి రోల్ ఈ సేమ్, పార్లమెంట్కి సంబంధించిన సియు పోలింగ్ స్టేషన్స్ అన్నీ ఒకటే కాబట్టి అదొక హాలు ఇదొక హాలు వేరే, కానీ రౌండ్స్ అన్నా సేమ్.
అంటే మొత్తం 196 టేబుల్స్ ఓన్లీ ఈవీఎం టేబుల్స్ ఉంటాయి. ఎస్, నాట్ ఓన్లీ పార్లమెంట్. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఎంటైర్ యూ కెన్ సే అసెంబ్లీకి సెగ్మెంట్కి, అంటే సెగ్మెంట్ అంటే పార్లమెంట్ సెగ్మెంట్, అసెంబ్లీ అంటే అసెంబ్లీ. 196 కంప్లీట్ అయితే అనేటువంటిది మొత్తం ఒక రౌండ్ అనేటువంటి కంప్లీట్ అయినట్టు. ఎగ్జాక్ట్లీ. అంటే 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 నేను అలా అనకూడదు. అంటే 196లో సగం అసెంబ్లీ జరుగుతాయి, 196లో అంతే. అంటే 98 పార్లమెంట్వి, 98 అసెంబ్లీవి జరుగుతాయి. ఎస్, 98. అంటే ఈ రౌండ్లో మీరు అన్నట్టు ఈ రౌండ్లో ఒకవేళ మొదటి రౌండ్లో ఏదైనా సిఆర్సి జరగలేదనుకోండి, ఒకవేళ మాక్ పోల్ డేటా క్లియర్ కాలేదనుకోండి, ఆ 196 అవ్వవు, 195 అవ్వచ్చు. అంటే అది కౌంట్ చేయం కదా, అది పక్కన పెట్టేస్తాం. ఎగ్జాక్ట్లీ 98 పార్లమెంట్కి సంబంధించి అవుతాయి. ఎస్. కౌంటింగ్ హాల్లో అంటే ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్ అనేటువంటిది 3 CCTVs అనేటువంటి ఉంటాయి ఎంటైర్. అంటే యాక్చువల్గా అయితే ఎవరికి ఓటు వేశారు అనే ప్రాసెస్ అనేటువంటిది రికార్డ్ అనేది మనకి తెలియకుండా, బట్ ప్రాసెస్ అంతా కూడా ఏజెంట్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎవరు ఏం చేస్తున్నారు అన్నట్టుగా అనేటువంటి ఒక 3 CCTVs ఉంటాయి. ఏదండి? అందుకే నేను ఇందాక క్యాండిడేట్స్కి ఎలక్షన్ ఏజెంట్స్కి ఎలా అయితే మేము ప్లాన్ చేసుకుంటున్నామో, మీడియాకు కూడా ఇక్కడికి అక్కడికి వెళ్ళడానికి అనేటువంటిది ఎవరైతే ఉంటారో అలాంటి దాన్ని కూడా మేము ప్లాన్ చేసుకుంటాం. విల్ ప్లాన్. యా ప్లీజ్. అంటే ఇట్స్ నాట్ రిస్ట్రిక్షన్. దాంట్లో మేము ఏమన్నామనుకోనంటే, సపోజు ఈ ఇండిపెండెంట్స్ మళ్ళీ ప్రిన్సిపల్ పొలిటికల్ పార్టీస్ ఎక్కువ యూటిలైజ్ చేసుకొని మేము పెట్టుకుంటామనుకొని కాకుండా అలా వద్దు. అంటే అందుకే వీ హ్యావ్ డన్. ఇప్పుడు సపోజ్ మాకు ఉందనుకోండి 17 క్యాండిడేట్లు, అంటే 17 క్యాండిడేట్లు అనుకోనంటే మాకు 17 క్యాండిడేట్లు అపాయింట్ చేయాలి. మనకి అంతే కదా, 17 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇంటూ అనుకోనంటే మాకు యావరేజ్గా 17 మంది బదులుగా మాకు ఒక 5 పెట్టుకున్నారు. అలా అదనమాట. ఓన్లీ 5 పెట్టుకున్నారు, అందరూ పెట్టుకోరుగా. ఇప్పుడు ఇక్కడ 12 మంది అనేటువంటిది 9 మంది అయ్యారు. అది అక్కడ మీకు లా అండ్ ఆర్డర్ అనేటువంటిది లోపలికి వెళ్ళాక అంటే ఏముంటుంది, మనము లా అండ్ ఆర్డర్ ఎవరైనా క్రియేట్ చేయాలనుకోనంటే ఆర్ఓ కానీ ఏఆర్ఓ కానీ ప్రొసీజర్ కాకుండా ఎగనెస్ట్గా అయినటువంటి చేస్తేనే తప్ప ఇంకా లా అండ్ ఆర్డర్ స్కోప్ ఏముంది అక్కడ? ఉన్నది డేటా వస్తుంది, ఏ డేటా ఎంటర్ చేసుకుంటున్నాము, చెప్తున్నాము, కన్వే చేస్తున్నాము, అందరికీ చేస్తున్నాము, బ్లాక్ బోర్డ్లో రాస్తున్నాము, మీడియాకి చెప్తున్నాము. ఇక దాంట్లో అనేటువంటిది ఇంకేం లేదు. అంటే ఈసీఐలో ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి చాలా క్లియర్గా అనేటువంటి ఉంటాయి. ప్రతిదీ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షనే, కానీ అక్కడ సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి ఏం లేదు. ఎన్టీఆర్ జిల్లాలో అటువంటి పరిస్థితి అనేటువంటిది ఏమీ లేదు. మనం చాలా తక్కువ మంది, మొత్తం 392 మంది. ఇందాక నేను చెప్పాను 153 అనేటువంటిది. బట్ వేరే అసెంబ్లీల దగ్గరికి వచ్చేసరి ఒకటి ఎక్స్ట్రా 154 వాళ్ళు టోటల్ చేసుకుంటే మనకైతే 153 అనేటువంటి వచ్చింది. సో అటువంటి పరిస్థితి ఏం లేదు మన దగ్గర. సో డ్రై డే అనేటువంటిది వీఆర్ సపోజ్ టు ఆన్ 4th అనేటువంటిది ఇస్తున్నాము, అండ్ 3rd ఈవినింగ్ నుండి అనేటువంటిది ఉంటుంది. నో, దట్స్ యాక్చువల్గా అయితే అనేటువంటిది యాక్చువల్ ఇట్స్ ఎ రూల్ చేస్ అనేటువంటి 4th and 5th. ఓకే, యా, దట్స్ ఎ వ్యాలిడ్ సజెషన్. అది కూడా ఒకసారి తీసుకువెళ్ళి ఎక్కడ ఎలా అనేటువంటిది ఒకసారి తీసుకువెళ్దాం అనుకుంటున్నాం. రేపు తీసుకెళ్తాం. ఫుల్ ప్లాన్. ఎస్, అంటే మొత్తం మనకి ఏమైందంటే ఈ 3 రకాలు
అంటే వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్. అంటే వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అంటే ఏదంటే మన డిఫరెంట్ ఎలక్షన్లో డ్యూటీలో వేసినటువంటి వాళ్ళందరినీ కూడా విఎఫ్సి అంటాం. తర్వాత పీవీసీ అంటాం, పోస్టల్ ఓటింగ్ సెంటర్. అంటే ఎవరికి ఎమర్జెన్సీ సర్వీసెస్, మీడియాలో కొందరికి ఎమర్జెన్సీ సర్వీస్ కింద ఇచ్చాం. మీరు చూసారు కదా, మీరు 12లో కింద వేయలేదు, 12Dలో వేశారు మీరు. ఓకే, మీరు అంటే లైక్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారా లేదో సంబంధం లేకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద వస్తారు వాళ్ళు. సో ఇది ఆ విధంగా పీవీసీస్ అంటారు, పోస్టల్ ఓటింగ్ సెంటర్. అండ్ విఎఫ్సి అంటే వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్. దెన్ హోమ్ ఓటింగ్ మనము 2 కేటగిరీస్కి ఓకే ఈసారి ఇచ్చాము. ఎవరికి? మనకి పీడబ్ల్యూడీస్కి అండ్ తర్వాత 85+ వాళ్ళకి. సో వీళ్ళకి సంబంధించిందంతా కలిసి ఒకటి వేరేగా చేస్తాం. అండ్ మన ఈటీపీబీఎస్ది దీంతో కలపం, ఈటీపీబీఎస్ది వేరేగా ఉంటుంది. అంటే అంటే యాక్చువల్గా అయితే బయట నుండి ఏమైనా మీరు అంటే 12:30 తర్వాత ఎక్కువ మంది వచ్చాక డిస్టర్బెన్స్ అనేటువంటి ఏమైనా ఉంటుందేమో అనుకొని చెప్పేసి అలా వేయడం అయితే జరిగింది. సో ఇది ఈజ్ ఎ ప్రివెంటివ్ మెజర్. అంటే మనకి ఇప్పుడు మీరు ఒకవేళ మీరు అలా వేయలేదనుకోండి, తర్వాత మీరు ఏమంటారు, సో ఇక్కడ ఉండేటువంటి సిపి అండ్ కలెక్టర్ అనేటువంటి అసలు ఏ జాగ్రత్తలు తీసుకోలేదు, అసలు పట్టించుకోలేదు అనుకొని చెప్పి మళ్ళీ మీరే అంటారు. సో ఒకవేళ మీరు అన్నట్టు చాలామంది క్యాండిడేట్స్ కూడా అంటున్నారు, మేము ఏంటంటే చాలా వస్తాము, చక్కగా వచ్చి ప్రాసెస్ చూస్తాం, మరి మాకు విపరీతమైన రిస్ట్రిక్షన్స్, ఇక్కడ ఆపేయండి, అక్కడ ఆపండి, ఇలా చేయండి, ఇలాంటివన్నీ కాదు. మేము క్యాండిడేట్కి ఇవ్వాల్సిన రెస్పెక్టు, ఎలక్షన్ ఏజెంట్కి ఇవ్వాల్సిన రెస్పెక్టు, మీడియాకి ఇవ్వాల్సిన రెస్పెక్టు, అండ్ కౌంటింగ్ ఏజెంట్కి ఇవ్వాల్సిన దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటున్నాం. మీరు అన్నట్టు ఎస్ అంటే మీరు అది చేయకపోతే మళ్ళీ మీరు ఇప్పుడు ఏమంటారంటే, అరే చేయలేదు వీళ్ళు అంతా కూడా అనేది మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అండ్ సిపి అనేటువంటి సరిగ్గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోలేదు కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేయండి, వాళ్ళని సస్పెండ్ చేయండి అని రాస్తారు. అలా ఏమీ లేదు. మనకి క్యాండిడేట్ అనేటువంటిది సైన్ చేస్తే అనేటువంటి కాకుండా ప్రతి రౌండ్కి కూడా మనం 17Cలో ఏజెంట్స్ అనేటువంటి వాళ్ళంతా సైన్ చేసుకుంటారు. దాని ప్రకారంగా ట్రెండ్ ఆ రౌండ్ వైజ్ 14 కలుపుకుంటే ఒక టేబుల్ తయారు చేస్తాము. ఆ టేబుల్ పైన అబ్జర్వర్ సంతకం ఉంటుంది అండ్ ఆర్ఓ సంతకం ఉంటుంది. సో ఆ విధంగా చేశాక అనేటువంటి అవుతుంది. కాబట్టి క్యాండిడేటు అంటే ఎవరు గెలుస్తారో గెలిచేటువంటి వ్యక్తి అనేటువంటిది ఇచ్చేటువంటి ఫామ్ని 21C అంటాము, 21E అంటాము, లేకపోతే 22 అని సర్టిఫికేట్ అంటాము. అప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇచ్చేది ఉంటుంది. మీరు అన్నట్టు రీకౌంటింగ్ సంబంధించినటువంటిది ఎస్ మేబీ మాకు ఎలా అంటే రూల్ 63 కింద అనేటువంటిది ఏదైనా అప్లికేషన్ వస్తే అనేటువంటిది ఆర్ఓ అసలు అది కన్సిడర్ చేయాలా లేదా అనేది ఈజ్ ఎ క్వాషీ జ్యుడిషియల్ జాబ్. కాబట్టి ఆర్ఓ అనేటువంటిది ఎందుకు చేయాలా ఎందుకు చేయకూడదు అనేటువంటిది దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ యూ విల్ పాస్ ఆర్డర్స్. ఎస్ ఫోటో అంటే మన వాళ్ళు ఇచ్చుంటారు కదా, ఎవరైతే ఇచ్చున్నారో వాళ్ళకి మాత్రమే మీడియా పాయింట్ దగ్గరికి ఉంటుంది. అదే మీడియా సెంటర్ వరకు కూడా మనం ఎవరికైతే పాసెస్ అనేటివి ఇచ్చినో వాళ్ళకి ఉంటుంది అంటున్నాను. అంటే ఎవరెవరికి పాసెస్ ఇచ్చినారో అవి మాత్రమే అనేటువంటిది ఉంటుంది. ఎస్ అంటే ఈరోజు అనేటువంటిది రేపు 4వ తారీఖు ఎలక్ట్రానిక్ మీడియాకే ప్రయారిటీ ఇవ్వండి మీరు. ఓకే మీకు ఓకే. సో రిటర్నింగ్ అధికారి లోపల కౌంటింగ్ హాల్లో రిటర్నింగ్ అధికారి మొబైల్ తీసుకువెళ్ళచ్చు, అది సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి. అబ్జర్వర్ కూడా తీసుకువెళ్ళచ్చు, సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి. తర్వాత ఈటీపీబీఎస్ ఓటీపీ రావాల్సినటువంటి మొబైల్ ప్రతిదానికి 2 ఉంటాయి. ఆ ఇద్దరు కూడా మేము ఆర్డర్ ఇచ్చాము ఆల్రెడీ. ఎవరిద్దరి మొబైలు ఆ నెంబర్ ఏంటి, ఎవరికి ఈటీపీబీఎస్ ఓటీపీ వస్తుంది అని చెప్పి ప్రతి కౌంటింగ్ హాల్కి సంబంధించినటువంటి దాంట్లో 2 ప్లస్ ఆర్ఓ ప్లస్ అబ్జర్వర్. ఎస్
సో మీడియాకి సంబంధించి మీడియా సెంటర్ వరకు మీడియాది అండ్ క్యాండిడేట్ది అండ్ ఎలక్షన్ ఏజెంట్ది. చెప్పండి. ఎస్, అంటే మీకు అటువంటి పరిస్థితి ఉండేటప్పుడు మేము దాన్ని తగ్గట్టు కూడా ప్లాన్ చేసుకుంటాము. మీడియా సెంటర్ దగ్గర నుండి ఒక గ్రూప్గా అనేటువంటిది ఆఫీసర్ని సెలెక్టెడ్ పర్సన్స్ తీసుకువెళ్తాము అప్ టు కౌంటింగ్ హాల్ దగ్గరికి అనేటువంటిది, లోపలికి కాకుండా ఎంట్రీ పాయింట్ వరకు తీసుకొని మళ్ళీ తీసుకొచ్చేస్తాం. దట్ వీ హ్యావ్ ప్లాన్. మేము దాని దగ్గర ప్లాన్ అంటే కౌంటింగ్ హాల్ యొక్క గేట్ వరకు అంటే మీరు విజువల్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఏముంది అంటే మేము అది అందరినీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం మేము. వీఆర్ ప్లానింగ్. ఏదండి? ఏ సెక్యూరిటీ పర్సనల్? సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ పర్సనల్ అనేటువంటిది ఎస్, వాళ్ళ మొబైల్స్ వాళ్ళ దగ్గర అనేటువంటిది ఉండొచ్చు. బట్ దే ఆర్ నాట్ అథరైజ్డ్ టు ఎంటర్ ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్, నాట్ అథరైజ్డ్ టు యూజ్. ఎస్, అంటే వాళ్ళు కౌంటింగ్ హాల్ లోపలికి కూడా ఎంటర్ కారు. ఆ గేట్ దగ్గర కౌంటింగ్ హాల్కి ఎంట్రన్స్లో ఉన్న దాంట్లో కారిడార్స్లో బిల్డింగ్ ఎంట్రన్స్లో ఉంటారు. ఈవెన్ స్టేట్ పోలీస్ లోపలికి ఎంటర్ కారు, బిల్డింగ్ లోపలికి ఎంటర్ కారు. అదే మీకు అదే అంటున్నాను, మీడియా సెంటర్స్ ఏర్పాటు చేశాం కదండి మీకు. అందుకే రేపు మీకు చూపిస్తే నో దెర్ ఈజ్ నో సచ్ రూల్. అలా లేదు, లేదు, అది లేదు. సో దెన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.